హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్న ఆర్ఆర్బి షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. సో వితిన్ 2 అవర్స్లోనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో 13,000+ వేకెన్సీస్ అయితే ఈసారి ఐబీపీఎస్, ఆర్ఆర్బి అండ్ పీఓ వేటి నోటిఫికేషన్స్లో వేకెన్సీస్ అయితే మెన్షన్ చేశారనమాట. సో బ్యాంక్లో ఒక ఉద్యోగం రావాలి అంటే మంచి అవకాశం అనమాట ఐబీపీఎస్, ఆర్ఆర్బి, పీఓ అండ్ క్లర్క్ నోటిఫికేషన్. సో ఇందులో 3 టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్ మనకి ఉంటాయి. స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3 అనమాట, అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్. సో చూసుకుంటే కనుక ఐబీపీఎస్, ఆర్ఆర్బి మనము అప్లికేషన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఈరోజు ఫస్ట్ డేట్ అనమాట, అంటే సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 21 వరకు. సో పేమెంట్ కూడా సేమ్ అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వచ్చేసి నవంబర్లో ఉంటాయి. సో ఇది పీఓ అండ్ క్లర్క్ వచ్చేసి నవంబర్లో ఉంటాయన్నమాట. ఆర్ఆర్బి పీఓ అంటే మనకి జనవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన షెడ్యూల్ని బట్టి, క్యాలెండర్ బట్టి ఆర్ఆర్బి పీఓ ప్రిలిమ్స్ నవంబర్ 21, నవంబర్ 22 అండ్ నవంబర్ 23. మెయిన్స్ వచ్చేసి డిసెంబర్ 28 ఉంటుంది. అండ్ ఆర్ఆర్బి క్లర్క్ ప్రిలిమ్స్ వచ్చేసి డిసెంబర్ 6, 7, 13 అండ్ 14 డేట్స్లో అయితే ఉంది. మెయిన్స్ వచ్చేసి ఫిబ్రవరి 1 అనమాట. సో మనకి ఈ నోటిఫికేషన్లో ఎగ్జాక్ట్ డేట్ మెన్షన్ చేయకపోయినా సరే మనకి జనవరిలో రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్లో డేట్స్ అయితే మెన్షన్ చేశారు. సో మ్యాక్సిమం అదే డేట్స్కి అయితే 99.9% ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ నోటిఫికేషన్ ఎంత మంచి నోటిఫికేషన్ అంటే మనకి ఇలా చూసుకున్నట్టయితే కనుక ఎవ్రీ స్టేట్లో ఏమేమి ఆర్ఆర్బీస్ ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ అలాగే దీనికి ఫీజు వచ్చేసి 175 రూపీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అనమాట. అండ్ రిమైనింగ్ అదర్స్ వచ్చేసి 850 రూపీస్. సో పీఓకైనా క్లర్క్కైనా సేమ్ అనమాట. అండ్ ఇక్కడ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3లో ఏదైనా మనం ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేయాలి. ఎయిదర్ స్కేల్ 1 ఆర్ స్కేల్ 2 ఆర్ స్కేల్ 3 అనమాట. సో 175 రూపీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ అదర్ వచ్చేసి 850 రూపాయలు ఫీజు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రిలిమ్స్ ప్యాటర్న్ వచ్చేసి మనకి రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అయితే ఉంటుందన్నమాట. మనకి ఎస్బీఐ అండ్ ఐబీపీఎస్లో బైలింగ్వల్ అయితే ఉంటుంది, బట్ ఇక్కడ బైలింగ్వల్ అయితే ఏమీ ఉండదు, ఒకే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఆర్ఆర్బి పీఓ అండ్ క్లర్క్ రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్ అనమాట. దీనికి టైమ్ డ్యూరేషన్ అయితే మెన్షన్ చేశారు. 25 minutes ఫర్ రీజనింగ్ అండ్ 20 minutes ఫర్ ఆర్ఆర్బీస్ అనమాట. ఒక 3-4 years బిఫోర్ అయితే టైం డ్యూరేషనే ఉండేది కాదు. సో పీఓకి, క్లర్క్కి సేమ్ ప్యాటర్ను. మనకి పీఓ అండ్ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ సెక్షన్ అయితే ఉండదు. సో ఆఫీస్ అసిస్టెంట్స్ అండ్ స్కేల్ 1కి మెయిన్స్ ప్యాటర్న్ కూడా సేమ్ అనమాట. అగైన్ 200 క్వశ్చన్స్ అండ్ 200 మార్క్స్ అండ్ 120 minutes అంటే 2 hours ఎగ్జామ్ ఉంటుంది. సో రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, దిస్ ఈజ్ ద మెయిన్స్ సిలబస్ అనమాట. సో ఏ స్టేట్లో అయితే అప్లై చేస్తామో ఇన్బిల్ట్గా, డిఫాల్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. సో మనం ఏ స్టేట్ అయితే అప్లై చేస్తామో ఆ స్టేట్లో ఎగ్జామ్ లాంగ్వేజ్ కూడా మెన్షన్ చేస్తారనమాట. సో సపోజ్ ఏపీకి అప్లై చేసామనుకోండి, ఇంగ్లీష్ ఇన్బిల్ట్ ఉంటుంది. సో అలా కాకుండా తెలుగులో కూడా ఎగ్జామినేషన్ పేపర్ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ పీఓ అండ్ క్లర్క్ ఎగ్జామినేషన్కి పెనాల్టీ అయితే ఉంది. దట్ మీన్స్ మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. సో మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నెగిటివ్ స్కోరింగ్ ఉంటుంది కాబట్టి మనము యాక్యురసీ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ క్లర్క్కి ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. అండ్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారండి. సో ఇలా చూసుంటే కనుక ఇది క్లర్క్ వేకెన్సీస్. సో క్లర్క్ వేకెన్సీస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 150. నేను తెలుగులో చెప్తున్నాను కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నాను. సో ఆంధ్రప్రదేశ్లో 150 వేకెన్సీస్ ఉన్నాయి మల్టీపర్పస్ క్లర్క్. సో ఆ తర్వాత తెలంగాణ వచ్చేసి 450 వేకెన్సీస్ ఇన్ తెలంగాణలో. అండ్ ఆఫీసర్ స్కేల్ 1 వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అసలు ఈసారి అయితే 0 వేకెన్సీస్ ఇచ్చాడు. సో తర్వాత
రిపోర్ట్ ఇస్తారా లేదా అనేది కూడా తెలీదు. సో ఏపీలో అయితే ప్రజెంట్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ స్కేల్ 1 అయితే 0 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ తెలంగాణ అయితే 225 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ స్కేల్ 2 అండ్ స్కేల్ 3 వేకెన్సీస్. సో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ అండ్ క్లర్క్ నోటిఫికేషన్లో మంచి వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఈసారి ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే క్లియర్ అయిపోవాలి. సో చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, టైం అసలు వేస్ట్ చేయొద్దు. సో ఇది సెప్టెంబర్ అండ్ అక్టోబర్ 2 months ప్రిపరేషన్ సరిగ్గా చేశాము అంటే మనం నవంబర్లో అటెంప్ట్ చేసే ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ అనేది ఈజీగా క్లియర్ చేయొచ్చు. అండ్ ఎట్ ఏ టైం వచ్చేసి మీరు ఎగ్జామినేషన్కి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రిలిమ్స్ అయిన తర్వాత చూద్దాము మెయిన్స్ అనే స్ట్రాటజీని ఎప్పుడూ కూడా ఏ ఎగ్జామ్లోనూ తీసుకురాకూడదు. ఎట్ ఏ టైం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.